ఒకసారి చర్చకి మీ ప్రాజెక్టుల విషయంలో ఒకసారి చర్చకి పెడితే ప్రజలకు తెలుస్తుంది కదండి. మీరు మీ ప్రభుత్వ అధికారంలో ఉన్న 2019-24 వరకు ప్రాజెక్టులు ఏం చేశారు, నీటి ప్రాజెక్టులు అంటే ఒకసారి దానికోసం చర్చ పెట్టండి. ఆ వెలిగొండ ప్రాజెక్టు 4,000 కోట్ల రూపాయల పనులు ఇంకా బకాయిలు ఉండగా జాతికి అంకితం చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు కోసం మాట్లాడారు. అలా టన్నెల్ హెడ్ వర్క్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకో టన్నెల్లో రాతి వ్యర్థాలు బయటికి తెలియదు, ఇంకో టన్నెల్ ఏకంగా ఆ బోర్ చేసే డ్రిల్లింగ్ మిషన్ 8 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతే ఆ మిషన్ లోనే ఉంచేసి బయటికి తీయలేదండి. ఇంకా విచిత్రమైన అంశం అది. ఆ మిషన్ లోన్ ఉండగానే కాలువ పనులు పూర్తి అవ్వకుండానే వాటర్ రాకుండానే జాతికి అంకితం చేశారు. అంటే అటువంటి పనులన్నీ చేసేవారు. అంటే వాటర్ రావడం అంటే కుప్పంలో అప్పుడు ఓ గేటు పెట్టి ముస్తాబు చేసి వెనకాల వాటర్ వదిలి మార్నింగ్ పొద్దున్నే లారీ వేసుకొచ్చి గేటు పట్టుకుపోయారు కదండి. అటువంటి అన్ని పనులన్నీ చేసి మళ్ళీ మీరు ఇప్పుడు క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారు. ఇటువంటి పనులన్నీ ఎవరన్నా మేము చేసామని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటారండి. నవ్వుతున్నారండి రాష్ట్రంలో ప్రజలందరూ. మళ్ళీ క్రెడిట్ చోరీ అంటేనే. ఆ వెలిగొండ ప్రాజెక్టు కోసం ఒకసారి చర్చించండి మీ శాసన మండలిలోనే ఒకసారి.